శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు, మరి ఈ నెలలో మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు 11వ స్థానంలో శని వక్రగమనంలో ఉండడం, 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం, ధనస్థానంలో గురు సంచారం, అలాగే తృతీయంలో కుజ, పంచమంలో రవి బుధులు, 6వ స్థానంలో శుక్రగ్రహం. ఇవి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. మరి మేషరాశి వారికి ఈ నెలలో పర్టికులర్గా కుజుడు యొక్క మార్పు చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రావడం జరిగింది. అంటే కుజుడు తృతీయ స్థానం అంటే ఉపచయ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకొని ఎటువంటి పోటీనైనా ఎదుర్కొనే శక్తి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అతనికి ఈ ప్రయత్నంలో దగ్గర వారు, స్నేహితులు, రక్త సంబంధికులు సహకరించే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తుంది. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి కుజుడు 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు విదేశ ప్రయాణాలు కానీ, అనుకోకుండా దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో బాగా కలిసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి అదే కుజుడు చతుర్థ దృష్టితో 6వ భావాన్ని వీక్షించడం వల్ల జాతకుడు రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానీ, న్యాయానికి సంబంధించినటువంటి కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లో లావాదేవీలు, కోర్టు కేసులు ఉన్నా అవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం చాలా బలంగా రావడం జరిగింది. బట్ ఏదైనప్పుడు కూడా కుజుని యొక్క శక్తితో జాతకుడు క్రమశిక్షణతో మెలుగుతాడు. ఏ పనైనా ఆలస్యం లేకుండా కంప్లీట్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది. విద్యార్థులు తన నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. పంచమం ఎప్పుడు దశమానికి అష్టమవుతుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు అనుకోకుండా వృత్తిలో ఏమైనా మార్పు రావడం కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశంగా ఉంది. ముఖ్యంగా జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకొని, వృత్తిలో తన నైపుణ్యాన్ని పెంచుకొని, తన ఆలోచన విధానంతో తన యొక్క వ్యక్తిగత వ్యాపారాన్ని కానీ, తను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఆ సంస్థ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంది. అలాగే జాతకుడు సంతాన సంబంధించిన విషయాల్లో ఒక గొప్ప ఆనందాన్ని, శుభవార్తని వినే అవకాశం ఉంది. వారి యొక్క సంతానానికి విద్యలో మంచి ఉన్నత స్థితి రావడం కానీ, ఈయన ఉద్యోగ ప్రయత్నాలు సంతానానికి ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు తన అదనపు ఆదాయం కొరకు ఏదైనా పార్ట్ టైం జాబ్లో ప్రవేశించడం కానీ, లేదంటే తను చేస్తున్న వ్యాపారానికి అదనంగా వేరే వ్యాపారాన్ని కలపడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాతకుడు కంపల్సరిగా తన నైపుణ్యాన్ని పెంచుకుంటాడు, తన ఆర్థిక సంపదని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శని భగవానుడు కూడా 11వ స్థానంలో ఉంటూ వక్ర గమనం పొందడం వల్ల వృత్తికారకుడు, దశమాధిపతి అయినటువంటి శని మేషరాశి వారికి లాభస్థానంలో రావడం వల్ల జాతకుడు కూడా తను ఇప్పుడు చేస్తున్నటువంటి వర్కింగ్ అవర్స్ కన్నా అదనంగా ఎక్కువ గంటలు పనిచేయడం, సో అలాగే అదనపు ఆదాయం కూడా సంపాదించే అవకాశం ఉంది. సో ఈ విధంగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఆ కారణం వల్ల జాతకుడు కొన్ని అపోహలకు, మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అధిక ధనానికి ఆశపడి ఏదో ఒక స్కామ్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్ లాంటి వాటి విషయాల్లో ఇరుక్కోకుండా వారికి చాలా వరకు దూరంగా ఉంటే మంచిది. అలాగే ఏదన్నా రుణం సులభంగా వస్తుందని దేని మీద పడితే దాని మీద సంతకాలు పెట్టి ధనాన్ని రుణ రూపంలో పొందడం వల్ల కూడా ఫ్యూచర్లో మీరు దాని నుంచి
బయటపడే అవకాశాలు అసాధ్యంగా ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ నెలలో పరిచయం లేని వ్యక్తుల దగ్గర ఏమాత్రం మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు. వారికి ఏ విధంగా మీరు సహాయం చేయొద్దు. వారి నుంచి కూడా ఈ సహాయం పొందే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మరీ ముఖ్యంగా ఈ నెలలో ఇంచుమించుగా మీకు సెప్టెంబర్ 19వ తారీఖు వరకు కూడా ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల జాతకుడు మోసం ద్వారా ధనాన్ని నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల కొంత ధనాన్ని వెచ్చించడం కానీ వారి కొరకు కొంత కష్టపడవలసి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సప్తమాధిపతి 6లో ఉండి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక కారణం వల్ల భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే ఉద్యోగరీత్యా భార్య ఒక చోట భర్త ఒక చోట పనిచేసే అవకాశం కూడా రావచ్చు. సో ఏదైనప్పుడు కూడా వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జాతకుడు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ నెలలో సెప్టెంబర్ నెల 18 వరకు కూడా జాతకుడు స్త్రీలతో విరోధం తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం కానీ వాళ్ళతో చాలా సామరస్యంగా ఉండాలి తప్ప స్త్రీలతో ఎటువంటి విరోధం తెచ్చుకున్నా జాతకుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెలంతా కూడా జాతకుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ అలాగే స్త్రీల సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలతో ఎటువంటి విభేదాలు తెచ్చుకోకుండా వాళ్ళతో సాధ్యమైనంత వరకు సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది. లేదంటే చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మీ కుటుంబాన్ని మీ ఆర్థిక వ్యవస్థని ఖచ్చితంగా కాపాడుతూ ఉంటాడు. 2, 6, 10 స్థానాలు గురువు యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా భద్రత ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనమైనప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అనేది మంచిది. అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో ఇంచుమించుగా మళ్ళీ మర్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ ఎవరికైనా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీకు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో
మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీకళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్తగా కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.